హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్ చేరుకుంది. రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ అంటూ కాషాయ పట్టెలో చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీకి అధ్యక్షుడి ఎన్నిక ఆల్మోస్ట్ క్లైమాక్స్ చేరుకుంది. షార్ట్ లిస్ట్ సైతం సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో 3 నేతలు ఉన్నారు. షార్ట్ లిస్ట్లో ఈటెల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నాయి. సో ఈ రేసులో ఈటెల రాజేందర్ ముందున్నట్లు చెప్తున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటెల ఆప్షన్ అని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటెలకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్తున్నారు పరిశీలకులు. కేంద్ర మంత్రివర్గంలో ఈటెలకు చోటు లభించకపోవడంతో ఆయనకే చీఫ్ పదవి వస్తుందని అనుకున్నారంతా. కానీ ఆయనకు వ్యతిరేక వర్గం కూడా బలంగానే ఉందని. సో పార్టీలో కింది స్థాయి నుంచి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికే ప్రాతినిధ్యం కల్పించాలన్నది ఒత్తిడి హైకమాండ్ పై చేశారన్న ప్రచారం గట్టిగా జరిగింది. సో బండి సంజయ్ కూడా అవసరమైతే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా సంకేతాలు పంపారు అప్పట్లో. అయితే షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోడీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ప్లేస్ లో గత కొన్ని రోజులుగా చాలా పేర్లే వినిపించాయి. వీటితో పాటు ధర్మపురి అరవింద్ గానీ, రఘునందన్ రావు పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే అన్ని తోసిపుచ్చుతూ ఇప్పుడు 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈటెల, డీకే అరుణ, రామచంద్రరావు. సో ఈ ముగ్గురులో ఒక్కరికి అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో కేంద్ర మంత్రివర్గంలో ఈటెలకు చోటు లభించకపోవడంతో ఆయనకే చీఫ్ పదవి వస్తుందని అనుకున్నారంతా. కానీ ఆయనకు వ్యతిరేక వర్గం కూడా కొంచెం గట్టిగా ఉంది. సో దీంట్లో ఆయన మొదటి నుంచి డౌన్ టు ఎర్త్ పర్సన్ కాబట్టి ఆయనకే పదవి ఇస్తారనే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. సో చాలా మంది చెప్తున్న పరిస్థితి. సో పార్టీలో మొదటి నుంచి ఉండడం, ఆర్ఎస్ఎస్ మద్దతు అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్ బన్సల్, బిఎల్ సంతోష్ సహా ముఖ్య నేతలతో ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు. అయితే హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్టు కూడా చెప్తున్నారు పరిస్థితి. సో రెడ్డి సామాజిక వర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ పాయింట్స్ గా చెప్తున్నారు. సో వీళ్ళ ముగ్గురులో మాక్సిమం ఇటు బీసీ ఉద్యమం, ఎందుకంటే అసెంబ్లీ అప్పుడే ప్రధాని మోదీ బీసీ ఉద్యమాన్ని తెరమై తెచ్చారు కాబట్టి సో పర్టికులర్గా ఈసారి ఈటెలకే వస్తుందని చాలా మంది చెప్తున్న పరిస్థితి. సో డీకే అరుణ లేకపోతే ఈటెల ఎవరి పేరు ఫైనల్ అవుతుందో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.